డీటెయిల్స్ చూద్దాం. జల ఉద్యమం నల్గొండ జిల్లాలో జనగర్జనగా మారింది. కేసీఆర్ రాకతో సభ ప్రాంగణమంతా కరతాళ ధ్వనులతో ప్రతిధ్వనించింది. కేసీఆర్ స్పీచ్ తో సభ ఆద్యంతం మార్మోగింది. సామెతలు, పంచ్లు, ప్రాసలతో కాంగ్రెస్ ను జనసేన ఆటాడుకున్నారు. మళ్లీ ఉద్యమ కేసీఆర్ కనిపించాడంటూ ప్రజలు సంబరపడిపోయారు. 5 జిల్లాల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు నల్గొండ సభకు తరలివచ్చి సభను విజయవంతం చేశారు. బీఆర్ఎస్ మంగళవారం నిర్వహించిన చలో నల్గొండ సభకు జనం పోటెత్తారు. అంచనాలకు అందని విధంగా ప్రజలు తరలిరావడంతో నల్గొండ పట్టణం, నార్కెట్పల్లి అద్దంకి రహదారితో పాటు హైదరాబాద్, విజయవాడ హైవే సైతం కిక్కిరిసిపోయింది. ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీ ఆధ్వర్యంలో జరిగిన తొలి సభ సూపర్ గ్రాండ్ సక్సెస్ కావడం బీఆర్ఎస్ శ్రేణుల్లో జోష్ నింపింది. అసెంబ్లీ ఎన్నికల అనంతరం కేసీఆర్ బహిరంగ సభల్లో పాల్గొనడం ఇదే తొలిసారి. దీంతో ప్రజాస్పందన ఎలా ఉంటుందని రాష్ట్రం యావత్ ఆసక్తిగా చూసింది. పార్టీ నేతల అంచనాలకు సైతం అందని రీతిలో ఉదయం నుంచే జన ప్రవాహం మొదలైంది. నల్గొండ, తుంగతుర్తి, దేవరకొండ, మునుగోడు తదితర ప్రాంతాల నుంచి రైతులు ఎడ్ల బండ్లు కట్టుకుని తరలి వచ్చారు. కొంతమంది ట్రాక్టర్లలో వచ్చారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వందలాది ఆర్టీసీ బస్సులు మంగళవారం మధ్యాహ్నానికే సభ ప్రాంగణానికి చేరుకున్నాయి. చాలా మంది ఇంటి నుంచే సద్దిమూటలు తెచ్చుకోగా పార్టీ నాయకులు, కార్యకర్తలు మంచినీళ్లు, మజ్జిగ ప్యాకెట్లు అందజేశారు. కృష్ణానది పరివాహక ప్రాంత జిల్లాలతో పాటు చుట్టుపక్కల జిల్లాలైన వరంగల్, జనగామ నుంచి కూడా ప్రజలు తరలి రావడం విశేషం. నల్గొండలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రజలు పట్టించుకోలేదు. మిట్ట మధ్యాహ్నానికే సభావేదిక నిండిపోయింది. మధ్యాహ్నం 3 గంటల కల్లా నల్గొండ చుట్టుపక్కల రోడ్లన్నీ ట్రాఫిక్ జామ్ అయ్యాయి. పలువురు ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు నడుచుకుంటూ సభావేదిక వద్దకు చేరుకోవాల్సి వచ్చింది. సభ ముగిసిన తర్వాత కూడా 3-4 గంటలు నల్గొండలో ట్రాఫిక్ తోనే నిండిపోయింది. గ్రేటర్ బీఆర్ఎస్ శ్రేణులు పోరాట స్ఫూర్తిని ప్రదర్శించారు. కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కుల కోసం బీఆర్ఎస్ పార్టీ యుద్ధం ప్రకటించిన నేపథ్యంలో మంగళవారం గ్రేటర్ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు నల్గొండ సభకు తరలి వెళ్లారు. ఆర్టీసీ బస్సులతో పాటు భారీ సంఖ్యలో కార్ల ర్యాలీలతో నియోజకవర్గాల వారీగా వేల సంఖ్యలో సభకు తరలి వెళ్లారు. మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, జిల్లా అధ్యక్షుడు మాగంటి గోపీనాథ్ తో పాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజాప్రతినిధులు సభకు వెళ్లారు. నల్గొండ సభకు ఎంతమంది వచ్చారన్న దానిపై ముఖ్యమంత్రి కార్యాలయం నిమిషానికి ఆరా తీసినట్టు తెలిసింది. స్థానికంగా ఉన్న ఇంటెలిజెన్స్, పోలీస్ అధికారులు మేడిగడ్డలో ఉన్న ముఖ్యమంత్రికి ఎప్పటికప్పుడు సమాచారం అందజేసినట్టు తెలిసింది. సభకు భారీగా జనం వచ్చినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు నివేదించినట్లు సమాచారం. నల్గొండలో కేసీఆర్ సభ ముగిసిన తర్వాతనే మేడిగడ్డలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించడం గమనార్హం. నల్గొండ జిల్లాలో ప్రతిపక్ష పార్టీ సభకు ఇంత భారీ స్థాయిలో ప్రజలు తరలి రావడాన్ని అధికార కాంగ్రెస్ పార్టీ నాయకులు ఊహించలేదు.